మరణ శాసనాన్ని మార్చిన ఉపవాస ప్రార్థన. ఈ సందర్భాన్ని ఎస్తేరు గ్రంథంలో మనం చూడగలం. పారసీక ప్రాంతంలో రాజైన అహష్వేరోషు పరిపాలిస్తున్న కాలంలో క్రీస్తు పూర్వం 483 నుండి 473 మధ్య కాలంలో చోటు చేసుకున్న ఒక యథార్థ సంఘటన. ఎస్తేరు అనే యూదురాలు దేవుని ప్రణాళికలో భాగంగా పారసీక సామ్రాజ్యానికి మహారాణి అవుతుంది. ఎస్తేరుకు తల్లిదండ్రులు లేనందున మొర్దెకై అనే వ్యక్తి పోషణలో పెరుగుతుంది. ఎస్తేరు మరియు మొర్దెకై దైవభక్తి కలిగిన వారు. ఆ కాలంలో హామాను అనే దుష్టుడు యూదా ప్రజలందరినీ అంతమొందించాలని, నిర్మూలన చేయాలని రాజు చేత ఆజ్ఞను జారీ చేయిస్తాడు. అది తెలిసిన మొర్దెకై ఆ వార్తను ఎస్తేరుకు తెలియచేస్తాడు. అప్పుడు ఎస్తేరు తన వారైన యూదా ప్రజలను రక్షించుకోవడానికి రాజుతో మాట్లాడే ముందు 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించింది. దేవుని సహాయాన్ని కోరింది. తద్వారా దేవుడు హామాను అనే దుష్టుని యొక్క పన్నాగము నుండి యూదా